శృతి శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. బాహ్యపదార్థాధ్యాస, దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, అంతఃకరణాధ్యాస ఇంతవరకు చెప్పబడింది. ఇప్పుడు అన్యోన్య అధ్యాస, సాక్షి అహంపరిచయాలకు ఉన్న సాక్షి మరియు అహంపరిచి ఈ రెండిటికి ఉన్న అన్యోన్య అధ్యాస. ఈ విధంగా ఆత్మయందు ఉన్న అనాత్మ ధర్మాధ్యాస, ఆత్మయందు ఉన్న అనాత్మ ధర్మాధ్యాస ప్రకారాన్ని చూపించాడు. ఇక ఇప్పుడు సమస్త ధర్మాధ్యాసకి మూలమైన అహం ధర్మి, నేను అనేవాడు. అహం ధర్మి అంటే నేను అనేవాడు అధ్యాసం చెప్తున్నాడు. ఏవం అహం ప్రత్యయినం అశేషేణ ప్రచార సాక్షిణి ప్రత్యేగాత్మని అధ్యస్య. ఈ విధంగా అహం ప్రత్యయి అయిన, నేను అనే ప్రత్యయి అయిన అంతఃకరణాన్ని సకల వృత్తులకి సాక్షి అయిన ప్రత్యేగాత్మ యందు ఆరోపిస్తున్నారు అని వాక్యాన్ని చూపించారు. అంటే శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. బాహ్యపదార్థాధ్యాస, దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, అంతఃకరణాధ్యాస ఇంతవరకు చెప్పబడింది. ఇప్పుడు అన్యోన్య అధ్యాస, సాక్షి అహంపరిచయాలకు ఉన్న సాక్షి మరియు అహంపరిచి ఈ రెండిటికి ఉన్న అన్యోన్య అధ్యాస. ఈ విధంగా ఆత్మయందు ఉన్న అనాత్మ ధర్మాధ్యాస, ఆత్మయందు ఉన్న అనాత్మ ధర్మాధ్యాస ప్రకారాన్ని చూపించాడు. ఇక ఇప్పుడు సమస్త ధర్మాధ్యాసకి మూలమైన అహం ధర్మి, నేను అనేవాడు. అహం ధర్మి అంటే నేను అనేవాడు అధ్యాసం చెప్తున్నాడు. ఏవం అహం ప్రత్యయినం అశేషేణ శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. బాహ్యపదార్థాధ్యాస, దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, అంతఃకరణాధ్యాస ఇంతవరకు చెప్పబడింది. ఇప్పుడు అన్యోన్య అధ్యాస, సాక్షి అహంపరిచయాలకు ఉన్న సాక్షి మరియు అహంపరిచి ఈ రెండిటికి ఉన్న అన్యోన్య అధ్యాస. ఈ విధంగా ఆత్మయందు ఉన్న అనాత్మ ధర్మాధ్యాస, ఆత్మయందు ఉన్న అనాత్మ ధర్మాధ్యాస ప్రకారాన్ని చూపించాడు. ఇక ఇప్పుడు సమస్త ధర్మాధ్యాసకి మూలమైన అహం ధర్మి, నేను అనేవాడు. అహం ధర్మి అంటే నేను అనేవాడు అధ్యాసం చెప్తున్నాడు. ఏవం అహం ప్రత్యయినం అశేషేణ ప్రచార సాక్షిణి ప్రత్యేగాత్మని అధ్యస్య. ఈ విధంగా అహం ప్రత్యయి అయిన, నేను అనే ప్రత్యయి అయిన అంతఃకరణాన్ని సకల వృత్తులకి సాక్షి అయిన ప్రత్యేగాత్మ యందు ఆరోపిస్తున్నారు అని వాక్యాన్ని చూపించారు. అంటే నేననే ప్రత్యయము, నేను అనే జ్ఞానము, నేను అనే తెలివి ఎక్కడ ఉంటుందో అది అహం ప్రత్యయి అంటారు. అహం ప్రత్యయి అంటే అహం ప్రత్యయ ఆశ్రయుడు, నేననే జ్ఞానానికి ఆశ్రయుడు ఎవరు? జ్ఞాత. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు,
జ్ఞానం అంటే తెలుసుకోవడం, జ్ఞేయం అంటే తెలియబడేది. జ్ఞాత అనమాట. అహం ప్రత్యయి అంటే జ్ఞాత అని అర్థం. అంటే అహం ప్రత్యయ ఆశ్రయుడు. అహం ప్రత్యయి అంటే అహం ప్రత్యయ ఆశ్రయుడు జ్ఞాత. ఈ జ్ఞాతయే కర్త, ఈ జ్ఞాతయే భోక్త అని చెప్పబడుతున్నాడు. అంటే ఏంటి ఇక్కడ ఆశయం? ఇక్కడ ఆశయం ఏమిటంటే కామాదులు అనాత్మ ధర్మాలు. కామాదులు అనాత్మ ధర్మాలే కాకుండా దృశ్యాలు కూడా అయ్యాయి. కోరికలు ఇవన్నీ చెప్పాడు కదా, సంశయం ఇవన్నీ దృశ్యాలు కూడా అయ్యాయి. కనుక ద్రష్ట యొక్క ధర్మాలు అవడానికి కుదరదు. జ్ఞాత అయిన వాడు ద్రష్ట కదా, అవి దృశ్యాలు కాబట్టి ద్రష్ట యొక్క ధర్మాలు కావు. అయితే నేను అనే రూపం మాత్రము అహం అనే నేననే రూపం మాత్రం ప్రత్యేగాత్మతో సంబంధపడిన దానిగా అనిపిస్తుంది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. బాహ్య పదార్థాధ్యాస, దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, అంతఃకరణాధ్యాస ఇంతవరకు చెప్పబడింది. ఇప్పుడు అన్యోన్య అధ్యాస, సాక్షి అహం పరిచయాలకు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. బాహ్య పదార్థాధ్యాస, దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, అంతఃకరణాధ్యాస ఇంతవరకు చెప్పబడింది. ఇప్పుడు అన్యోన్య అధ్యాస, సాక్షి అహం పరిచయాలకు ఉన్న సాక్షి మరియు అహం పరిచయి ఈ రెండిటికి ఉన్న అన్యోన్య అధ్యాస. ఈ విధంగా ఆత్మయందు ఉన్న అనాత్మ ధర్మాధ్యాస, ఆత్మయందు ఉన్న అనాత్మ ధర్మాధ్యాస ప్రకారాన్ని చూపించాడు. ఇక ఇప్పుడు సమస్త ధర్మాధ్యాసకి మూలమైన అహం ధర్మి, నేను అనేవాడు. అహం ధర్మి అంటే నేను అనేవాడు అధ్యాసం చెప్తున్నాడు. ఏవం అహం ప్రత్యయినం అశేషేణ ప్రచార సాక్షిణి ప్రత్యేగాత్మని అధ్యస్య. ఈ విధంగా అహం ప్రత్యయి అయిన నేను అనే ప్రత్యయి అయిన అంతఃకరణాన్ని సకల వృత్తులకి సాక్షి అయిన ప్రత్యేగాత్మ యందు ఆరోపిస్తున్నారు అని వాక్యాన్ని చూపించారు. అంటే నేననే ప్రత్యయము, నేను అనే జ్ఞానము, నేను అనే తెలివి ఎక్కడ ఉంటుందో అది అహం ప్రత్యయి అంటారు. అహం ప్రత్యయి అంటే అహం ప్రత్యయ ఆశ్రయుడు. నేననే జ్ఞానానికి ఆశ్రయుడు ఎవరు? జ్ఞాత. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. బాహ్య పదార్థాధ్యాస, దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, అంతఃకరణాధ్యాస ఇంతవరకు చెప్పబడింది. ఇప్పుడు అన్యోన్య అధ్యాస, సాక్షి అహం పరిచయాలకు ఉన్న సాక్షి మరియు అహం పరిచయి ఈ రెండిటికి ఉన్న అన్యోన్య అధ్యాస. ఈ విధంగా ఆత్మయందు ఉన్న అనాత్మ ధర్మాధ్యాస, ఆత్మయందు ఉన్న అనాత్మ ధర్మాధ్యాస ప్రకారాన్ని చూపించాడు. ఇక ఇప్పుడు సమస్త ధర్మాధ్యాసకి మూలమైన అహం ధర్మి, నేను అనేవాడు. అహం ధర్మి అంటే నేను అనేవాడు అధ్యాసం చెప్తున్నాడు. ఏవం అహం ప్రత్యయినం అశేషేణ ప్రచార సాక్షిణి ప్రత్యేగాత్మని అధ్యస్య.
ఈ విధంగా అహం ప్రత్యయి అయిన నేను అనే ప్రత్యయి అయిన అంతఃకరణాన్ని సకల వృత్తులకి సాక్షి అయిన ప్రత్యేగాత్మ యందు ఆరోపిస్తున్నారు అని వాక్యాన్ని చూపించారు. అంటే నేననే ప్రత్యయము, నేను అనే జ్ఞానము, నేను అనే తెలివి ఎక్కడ ఉంటుందో అది అహం ప్రత్యయి అంటారు. అహం ప్రత్యయి అంటే అహం ప్రత్యయ ఆశ్రయుడు. నేననే జ్ఞానానికి ఆశ్రయుడు ఎవరు? జ్ఞాత. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, జ్ఞానం అంటే తెలుసుకోవడం, జ్ఞేయం అంటే తెలియబడేది. జ్ఞాత అనమాట. అహం ప్రత్యయి అంటే జ్ఞాత అని అర్థం. అంటే అహం ప్రత్యయ ఆశ్రయుడు. అహం ప్రత్యయి అంటే అహం ప్రత్యయ ఆశ్రయుడు జ్ఞాత. ఈ జ్ఞాతయే కర్త, ఈ జ్ఞాతయే భోక్త అని చెప్పబడుతున్నాడు. అంటే ఏంటి ఇక్కడ ఆశయం? ఇక్కడ ఆశయం ఏమిటంటే కామాదులు అనాత్మ ధర్మాలు. కామాదులు అనాత్మ ధర్మాలే కాకుండా దృశ్యాలు కూడా అయ్యాయి. కోరికలు ఇవన్నీ చెప్పారు కదా, సంశయం ఇవన్నీ దృశ్యాలు కూడా అయ్యాయి. కనుక ద్రష్ట యొక్క ధర్మాలు అవడానికి కుదరదు. జ్ఞాత అయిన వాడు ద్రష్ట కదా, అవి దృశ్యాలు కాబట్టి ద్రష్ట యొక్క ధర్మాలు కావు. అయితే నేను అనే రూపం మాత్రము అహం అనే నేననే రూపం మాత్రం ప్రత్యేగాత్మతో సంబంధపడిన దానిగా అనిపిస్తుంది. నేననే రూపం మాత్రం ప్రత్యేగాత్మ సంబంధపడి దానిగా అనిపిస్తుంది కాబట్టి, అలా తెలియబడుతుంది కాబట్టి ఈ నేను అనేది అనాత్మ ధర్మం అనేది సరికాదు. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. బాహ్యపదార్థాధ్యాస, దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, అంతఃకరణాధ్యాస ఇంతవరకు చెప్పబడింది. ఇప్పుడు అన్యోన్య అధ్యాస, సాక్షి అహం పరిచయాలకు ఉన్న సాక్షి మరియు అహం పరిచయి ఈ రెండిటికి ఉన్న అన్యోన్య అధ్యాస. ఈ విధంగా ఆత్మయందు ఉన్న అనాత్మ ధర్మాధ్యాస, ఆత్మయందు ఉన్న అనాత్మ ధర్మాధ్యాస ప్రకారాన్ని చూపించాడు. ఇక ఇప్పుడు సమస్త ధర్మాధ్యాసకి మూలమైన అహం ధర్మి, నేను అనేవాడు. అహం ధర్మి అంటే నేను అనేవాడు అధ్యాసం చెప్తున్నాడు. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. బాహ్యపదార్థాధ్యాస, దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, అంతఃకరణాధ్యాస ఇంతవరకు చెప్పబడింది. ఇప్పుడు అన్యోన్య అధ్యాస, సాక్షి అహం పరిచయాలకు ఉన్న సాక్షి మరియు అహం పరిచయి ఈ రెండిటికి ఉన్న అన్యోన్య శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. బాహ్యపదార్థాధ్యాస, దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, అంతఃకరణాధ్యాస ఇంతవరకు చెప్పబడింది. ఇప్పుడు అన్యోన్య అధ్యాస, సాక్షి అహం పరిచయాలకు ఉన్న సాక్షి మరియు అహం పరిచయి ఈ రెండిటికి ఉన్న అన్యోన్య అధ్యాస. ఈ విధంగా ఆత్మయందు ఉన్న అనాత్మ
ధర్మాధ్యాస, ఆత్మయందు ఉన్న అనాత్మ ధర్మాధ్యాస ప్రకారాన్ని చూపించాడు. ఇక ఇప్పుడు సమస్త ధర్మా శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. బాహ్య పదార్థాధ్యాస, దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, అంతఃకరణాధ్యాస ఇంతవరకు చెప్పబడింది. ఇప్పుడు అన్యోన్య అధ్యాస, సాక్షి అహం పరిచయాలకు ఉన్న సాక్షి మరియు అహం పరిచయి ఈ రెండిటికి ఉన్న అన్యోన్య అధ్యాస. ఈ విధంగా ఆత్మయందు ఉన్న అనాత్మ ధర్మాధ్యాస, ఆత్మయందు ఉన్న అనాత్మ ధర్మాధ్యాస ప్రకారాన్ని చూపించాడు. ఇక ఇప్పుడు సమస్త ధర్మాధ్యాసకి మూలమైన అహం ధర్మి, నేను అనేవాడు. అహం ధర్మి అంటే నేను అనేవాడు అధ్యాసం చెప్తున్నాడు. ఏవం అహం ప్రత్యయినం అశేషేణ స్వ ప్రచార సాక్షిణి ప్రత్యేగాత్మని అధ్యస్య. ఈ విధంగా అహం ప్రత్యయి అయిన నేను అనే ప్రత్యయి అయిన అంతఃకరణాన్ని సకల వృత్తులకి సాక్షి అయిన ప్రత్యేగాత్మ యందు ఆరోపిస్తున్నారు అని వాక్యాన్ని చూపించారు. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. బాహ్య పదార్థాధ్యాస, దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. బాహ్య పదార్థాధ్యాస, దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, అంతఃకరణాధ్యాస ఇంతవరకు చెప్పబడింది. ఇప్పుడు అన్యోన్య శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం అంతఃకరణాదుల యందు ఆరోపించబడుతుంది, ఆరోపించుకుంటున్నారు. ఏంటి ఇంతవరకు ఏం జరిగింది? అహం ప్రత్యయి అయిన అంటే జ్ఞాత అయిన నేను అనే జ్ఞాత, ఆ జ్ఞాత అయిన అంతఃకరణాన్ని సకల వృత్తులకి సాక్షి అయిన ప్రత్యేగాత్మ యందు ఆరోపించుకొని అనే వివరణ ఇస్తున్నారు ఇక్కడ. ఏమని? ఈ అహం ప్రత్యయత్వం అంటే జ్ఞాత అనే అహం ప్రత్యయత్వ అధ్యాసకి దానికంటా వేరుగా ప్రత్యేగాత్మని నేను అనే ప్రత్యయానికి గోచుడుగా తప్పుగా గ్రహిస్తున్నారు. అంతఃకరణాదుల యందు ఆరోపించబడుతుంది, ఆరోపించుకుంటున్నారు. ఏంటి ఇంతవరకు ఏం జరిగింది? అహం ప్రత్యయి అయిన అంటే జ్ఞాత అంతఃకరణాదుల యందు ఆరోపించబడుతుంది, ఆరోపించుకుంటున్నారు. ఏంటి ఇంతవరకు ఏం జరిగింది? అహం ప్రత్యయి అయిన అంటే జ్ఞాత అయిన నేను అనే జ్ఞాత, ఆ జ్ఞాత అయిన అంతఃకరణాన్ని సకల వృత్తులకి సాక్షి అయిన ప్రత్యేగాత్మ యందు ఆరోపించుకొని అనే వివరణ ఇస్తున్నారు ఇక్కడ. అంతఃకరణాదుల యందు ఆరోపించబడుతుంది, అంతఃకరణాదుల యందు ఆరోపించబడుతుంది, ఆరోపించుకుంటున్నారు.
ఏంటి ఇంతవరకు ఏం జరిగింది? అహం ప్రత్యయి అయిన అంటే జ్ఞాత అయిన నేను అనే జ్ఞాత, ఆ జ్ఞాత అయిన అంతఃకరణాన్ని సకల వృత్తులకి సాక్షి అయిన ప్రత్యేగాత్మ యందు ఆరోపించుకొని అనే వివరణ ఇస్తున్నారు ఇక్కడ. ఏమని? ఈ అహం ప్రత్యయత్వం అంటే జ్ఞాత అనే అహం ప్రత్యయత్వ అధ్యాసకి దానికంటా వేరుగా ప్రత్యేగాత్మని నేను అనే ప్రత్యయానికి గోచుడుగా తప్పుగా గ్రహిస్తున్నారు. ఈ జ్ఞాత అనుకుందాం. జ్ఞాతృత్వము అధ్యాసకి విపరీతంగా ఉన్న ఆ ప్రత్యేగాత్మని నేననే ప్రత్యయానికి గోచుడుగా తప్పుగా గ్రహిస్తున్నారు కదా. అహం ప్రత్యయత్వ అధ్యాసకి నేననే జ్ఞానం అనే అధ్యాసకి దానికంటా వేరుగా ఉన్నాడు కదా ప్రత్యేగాత్మని. ఆ ప్రత్యేగాత్మని ఏమనుకుంటున్నారు? నేననే ప్రత్యయానికి గోచడం అని తప్పుగా గ్రహిస్తున్నారు ఆ ప్రత్యేగాత్మని. అలా గ్రహించి పరమార్థంగా సమస్త అంతఃకరణ వృత్తులకి వాటికి గోచరాలైన దేహాదులకి సాక్షాత్తు ద్రష్టగా ఉన్నాడు ఇతను. ఎలాగా సాక్షాత్తు ద్రష్టగా ఉన్నాడు? బయట విషయాలు ఉన్నాయంటే ఆ విషయాల్ని తెలుసుకునేది ఇంద్రియాలు ఆ విషయాల్ని వ్యాపించి తెలుసుకుంటాయి కాబట్టి బయట ఉన్న విషయాలకి ఇది సాక్షి. అన్ని విషయాల్ని తెలుసుకుంటుంది. అన్ని శబ్ద స్పర్శ రూప రసగంధ అన్నిటికీ తెలుసుకునేది ఇంద్రియాలు వాటికి సాక్షి. ఇంద్రియాల యొక్క కదలికలు, ఇంద్రియాల యొక్క విషయాలను గ్రహించడం అన్నిటినీ తెలుసుకునేది ఎవరు? మనస్సు. అందువల్ల సకలేంద్రియాలకి సకలకరణాదుల యందు ఆరోపించుకుంటున్నారు. ఏంటి ఇంతవరకు ఏం జరిగింది? అహం ప్రత్యయి అయిన అంటే జ్ఞాత అయిన నేను అంతఃకరణాదుల యందు ఆరోపించుకుంటున్నారు. ఏంటి ఇంతవరకు ఏం జరిగింది? అహం ప్రత్యయి అధ్యాస విచార ఉపసంహార భాష్యం. ముందుగా ప్రశ్న, అసలు ఈ అధ్యాస ఎప్పుడు ప్రారంభమైందండి? అధ్యాస విచార ఉపసంహార భాష్యం. ముందుగా ప్రశ్న, అధ్యాస విచార ఉపసంహార భాష్యం. ముందుగా ప్రశ్న, అసలు ఈ అధ్యాస ఎప్పుడు ప్రారంభం? అధ్యాస విచార ఉపసంహార భాష్యం. ముందుగా ప్రశ్న, అసలు ఈ అధ్యాస ఎప్పుడు ప్రారంభమైందండి? అధ్యాసకి ప్రమాణం లేదు, అనుభవమే ప్రమాణం అన్నారు. బాగుంది. అసలు ఎప్పుడు ప్రారంభమైంది? దాని జవాబు ఏంటంటే ప్రతి విషయాన్ని ఇది ఎప్పుడు ప్రారంభమైంది అని ప్రశ్నించడం అనుచితం. లోకంలో ఒకనికి తేలు కుట్టింది, ఆ బాధ అనుభవించేవాడు ఆ తేలు ఎక్కడికి వెళ్ళింది అంటాడా? ఇప్పుడు తేలు కుట్టింది ఏడవకుండా వాడు ఆ బాధ అనుభవించేవాడు ఈ తేలు ఎక్కడికి వెళ్ళింది, అది ఎర్రదా నల్లదా, అది ఎటువైపు నుండి ఎందుకు వచ్చింది ఇక్కడికి, ఇదంతా అడుగుతాడా? అడగడం. దాని కాటు వల్ల కలిగిన బాధను పోగొట్టడానికి కృషి చేస్తాడు. ఏదైనా తేరా ఆయింట్మెంటా, మందా, లేకపోతే ఇంజెక్షన్ ఏదైనా. అలాగే అధ్యాస జరిగిందేమో. అధ్యాస విచార ఉపసంహార భాష్యం. ముందుగా ప్రశ్న, అసలు ఈ అధ్యాస ఎప్పుడు ప్రారంభమైందండి? అధ్యాసకి ప్రమాణం లేదు, అనుభవమే ప్రమాణం అన్నారు. బాగుంది. అసలు ఎప్పుడు ప్రారంభమైంది? దాని జవాబు ఏంటంటే ప్రతి విషయాన్ని ఇది ఎప్పుడు ప్రారంభమైంది అని ప్రశ్నించడం అనుచితం. లోకంలో ఒకనికి తేలు కుట్టింది, ఆ బాధ అనుభవించేవాడు ఆ తేలు ఎక్కడికి వెళ్ళింది అంటాడా?
ఇప్పుడు తేలు కుట్టింది అడిగి, తేలు కుట్టింది ఏడవకుండా వాడు ఆ బాధ అనుభవిస్తున్నాడు. అనుభవించేవాడు ఈ తేలు ఎక్కడికి వెళ్ళింది, అది ఎర్రదా నల్లదా, అది ఎటువైపు నుండి ఎందుకు వచ్చింది ఇక్కడికి, ఇదంతా అడుగుతాడా? అడగడం. దాని కాటు వల్ల కలిగిన బాధను పోగొట్టడానికి కృషి చేస్తాడు. ఏదైనా తేరా ఆయింట్మెంటా, మందా, లేకపోతే ఇంజక్షనా, ఏదైనా. అలాగే అజ్జాస జరిగిందేమో నిజం, తెలుకుట్టినట్టు నిజం. అది ఎప్పుడు వచ్చింది, అది అడిగి తెలుసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. అజ్జాస జరిగిందా లేదా, ఇన్ని అజ్జాసులు మనకు ఉన్నాయా లేదా, జరిగిందా లేదా, అందువల్ల అది ఎప్పుడు వచ్చిందని తెలుసుకోవడం ఉపయోగం ఉంది. కర్తృత్వ భోక్తృత్వ రూపమైన అనర్థానికి అజ్జాసయే కారణం. దీనిని పోగొట్టుకోవడానికి ప్రయత్నించడం బుద్ధిమంతుల యొక్క కర్తవ్యం. అంతేగాని దాన్ని భర్త ఎప్పటి నుంచే మనకెందుకు, వేధిస్తుందా లేదా అజ్జాస? ఇంతవరకు అజ్జాస లక్షణాన్ని తెలుపుతూ ఆచార్యులు అజ్జాస విచార ఉపసంహార భాష్యాన్ని తెలుపుతున్నారు. ఏవం అయం అనాది అనంతః నైసర్గికోజ్జాసః మిథ్యాప్రత్యయ రూపః కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తకః సర్వలోక ప్రత్యక్షః. ఈ విధంగా ఇది అంటే అజ్జాస, అయం అంటే ఇది కదా. ఈ విధంగా ఈ అజ్జాస అనాది అనంతము, అనాది అనంతమైన నైసర్గికమైన మిథ్యాప్రత్యయ రూపమైన ఈ అజ్జాస కర్తృత్వ భోక్తృత్వాన్ని ప్రవర్తింపచేయడం వల్ల సకల జనులకి ప్రత్యక్షమై ఉంది. అంటే ఏవం అయం అనాది అనంతః నైసర్గికో అజ్జాసః మిథ్యాప్రత్యయ రూపః కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తకః సర్వలోక ప్రత్యక్ష. ఈ విధంగా మొదట లేనిది. ఆది అంటే మొదట ఉన్నది, అనాది అంటే మొదట లేనిది, అంటే ముందు లేనిదని. మొదట అంటే ముందు లేనిది, ముందు లేనిది. అనంతః, అంత అంటే చివర కూడా దానికి లేదు. ముందు లేదు, దీనికి చివరంటూ లేదు, ముందంటూ లేదు. ముందు ఉందనుకోండి దానికి అంతం ఉంటుంది, ముందే లేదంటే దానికి అంతమేముంది. అందువల్ల ఆది లేనిది, అంతము లేనిది. అటువంటి జనుల యొక్క స్వభావమే ఉన్న మిథ్యాప్రత్యయ రూప, జనుల యొక్క స్వభావమై ఉన్న తప్పు తెలివి రూపమైన ఈ అజ్జాస కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని కలిగి ఉన్నటువంటి సమస్త జనులకి ప్రత్యక్షమై ఉన్నది. అందరికీ ప్రత్యక్షమై ఉందా లేదా కర్తృత్వ భోక్తృత్వాన్ని కలిగి చేసి ఈ అజ్జాస? ఇప్పుడు ఈ అజ్జాస ఎక్కడిది, ఎప్పుడు వచ్చింది అంటే ఆది లేనిది. ఎలాగైనా దాన్ని మసిపు చేస్తామంటే దానికి అంతం కూడా లేదు, పుట్టుకే లేని దానికి ఇంకా అర్థమేముంది. అందువల్ల ఈ అజ్జాస ఫలానా దినము ఫలానా చోట ప్రారంభమైంది కాదు. అందుకే ఇది అనాది అన్నారు. అనాది అంటే ఆది లేనిది అని అర్థం. ఫలానా వ్యాధి ప్రారంభమైన కాలం దేశం చెప్పచ్చు. ఎప్పుడు వ్యాధి వచ్చిందంటే ప్రకాష్ డేట్ ఆఫ్ బర్త్ రాసి ఉంటాడు, వ్యాధిది అంతం కూడా డైరీలో రాసుకుంటాడు, అలా చెప్పచ్చు. కానీ దేశము కాలము అనాత్మీయ అయి ఉన్నాయి, దేశకాలాలు కూడా అనాత్మీయ అయి ఉన్నాయి. అనాత్మీయ కాబట్టి అజ్జాసకు ఆది చెప్పలేము. ఆది లేదు కాబట్టి దీనికి అంతమూ లేదు. కనుక ఆచార్యులు దీన్ని అనంతము అని అన్నారు. ఈ విధంగా మొదలు లేక చివరు లేక జనులు స్వభావమై ఉన్న ఈ తప్పు తెలివి రూపమైన ఈ అజ్జాస కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని కలిగినటువంటి సమస్త జనులకి ప్రత్యక్షమై ఉన్నది. అందువల్ల సంక్షేపంగాను విస్తారంగాను చెప్పిన విషయాన్ని ఇప్పుడు ఏవం అయం అనాది అని మొదలైన వాక్యంతో గట్టిపరుస్తున్నారు.
ఉపక్రమ వాక్యములు యందు ప్రారంభించే వాక్యాల యందు ప్రత్యయ వ్యపదేశ ప్రవృత్తి నివృత్తులు కూడా భేదాన్ని లోక వ్యవహారం శబ్దంతో అక్కడ తెలిసిన దాన్ని ఇక్కడ మళ్ళీ చెప్పారు. అక్కడ నైసర్గికోయం లోక వ్యవహార ప్రవృత్తి నివృత్తి చెప్పారు కదా, నైసర్గికోయం లోక వ్యవహార అని అక్కడ లోక వ్యవహార శబ్దంతో అక్కడ తెలిపారు. దాన్ని ఇక్కడ కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తకం అని వాటితో చెప్తున్నారు. అది అధ్యాస కార్యాన్ని చూపించి అదే ఇక్కడికి అధ్యాస కార్యంగా చెప్తున్నాడు. నైసర్గికోయం ప్రవృత్తి నివృత్తులు, నైసర్గికోయం లోక వ్యవహారం అని చెప్పాడు కదా, అది ఇక్కడ కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తకం అని ఏమంటున్నాడు? ఆ అధ్యాసయే కార్యంగా ఇక్కడ చూపిస్తున్నాడు. అది కదా ప్రవృత్తి నివృత్తుల రూపకంగా ఉండేది, అది ఇక్కడ కర్తృత్వ భోక్తృత్వంగా ప్రవర్తకంగా అవుతున్నాయని కార్యాన్ని చూపిస్తున్నాడు. దానికి కారణము అధ్యాసను వర్ణిస్తున్నాడు. ఇక్కడ ఆ కార్యానికి కారణము అధ్యాసను వర్ణిస్తున్నాడు. ఇది అన్యోన్యధ్యాస యొక్క విశేషణ, అధ్యాస విశేషణ వివరణ. ఈ అన్యోన్యధ్యాస యొక్క విశేషాలు ఇక్కడ భాష్యకారులు ప్రదర్శించున్నారు. ఈ విశేషాల యొక్క రహస్యాన్ని చాలా జాగ్రత్తగా ఇప్పుడు గ్రహించాలి. సమాప్తి అయిపోతుంది. ఇంత మాధుర్యమైన భాష్యం మళ్ళా వినడానికి మనకి ఉండకపోవచ్చు, ఎందుకంటే అంత బాగా విన్నాం కాబట్టి. ఏమంటున్నారు? ఏవం అని శబ్దం వాడారు. ప్రతి భాష్యవాక్యాన్ని చూస్తుండండి. ఏవం, ఏవం అంటే వెనుక వివరించిన, అంతే కదా. ఏవం అంటే ఈ విధంగా అని కదా, వెనుక వివరించిన విధంగా. అయం, అయం అంటే ఈ అంటే ఈ ఆత్మ అనాత్మల ఇతరేతర అన్యోన్యాధ్యాస అనేది అనాది అన్నాడు. అది అర్థం. ఏవం అయం అనాది. ఏవం వెనుక వివరించిన ఏదైతే ఉందో అయం ఈ ఆత్మ అనాత్మల ఇతరేతర లేదా అన్యోన్య అధ్యాస అనేది అనాది అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? అనంత. అనంత అంటే అనంతము. అనంతము అంటే కాలదేశాదుల చేత పరిచ్ఛిన్నము కానిది. కాలాదుల చేత, దేశం కదా, కాలము దేశమా, కాలాదుల చేత పరిచ్ఛిన్నము కాదు అని అర్థం. అంటే ఏంటి? ఎందుకంటే అధ్యాసకి ఒక కాలంలో జరిగే కార్యమని భావించకూడదు. అంటే కాలము దేశం చేత పరిచ్ఛిన్నము కాదది. ఎందువల్ల? అది ఒక కాలంలో పుట్టేది కాదు. అధ్యాస ఒక కాలంలో జరిగే ఒక కార్యం కాదు. అదే ముచ్చిప్పు చెప్పి వెండి అనుకోండి, అధ్యాస ఒక కాలంలో జరిగింది, కానీ ఇది కాలంలో జరిగేది కాదు. అనాది, అనంతం, ఆది లేనిది. అది ఆది ఉంది, అందువల్ల సాది. ముచ్చిప్పు చెప్పి వెండు ఆది ఉంది కాబట్టి సాది. ఇది సాది కాదు, అనాది. అనాది అందువల్ల ఎందుకంటే కాలాదులు కూడా అధ్యస్థములై ఉన్నాయి. అధ్యాసులనే దేశకాలాదులు ఉన్నాయి. ఇది నైసర్గికము అన్నాడు. నైసర్గికం అంటే అవిచార స్వభావ సిద్ధము అని అర్థం. అవిచారం అంటే విచారించకుండా ఉండే స్వభావం కలదు. విచారిస్తే పోతుంది. అవిచారం అటువంటి సిద్ధం, అవిచార స్వభావ సిద్ధం అని అర్థం. అంటే ఏంటి? అధ్యాస స్వాభావికం. అధ్యాస స్వాభావికం. దాన్ని మనకి ఎవ్వరూ నేర్పలేదు. అవిచార స్వభావం అంటే దీన్ని ఎవ్వరూ నేర్పలేదు మనకి, ఈ అధ్యాసని. ఇది స్వాభావికం. స్వాభావికం అంటే ఉదాహరణకి పుట్టిన వెంటనే తల్లి శిశువుని నీవు ఇక మీద ఏడవాలి, ఎలా ఏడవాలి అని నేర్పుతుందా? పుట్టిన వెంటనే బిడ్డ ఒళ్ళో పెట్టుకొని, అమ్మ ఈ ప్రపంచమంతా భయంకరమైన దుఃఖము ఇష్టము, బౌద్ధుడు చెప్పాడు కాబట్టి ఇక నీవు ఇక మీద ఏడవాలి అని ఏడపడం నేర్పుతుందా తల్లి? లేదు కదా. శిశువు పుట్టిన వెంటనే ఏడుస్తుంది.
పుట్టిన వెంటనే ఏడుస్తుంది. దాన్ని ఎవ్వరూ నేర్పవలసిన పని లేదు. ఇలాగే ఈ అధ్యాసని ఎవ్వరూ నేర్పలేదు. తనంతకు తానే ఆత్మని అనాత్మని, అనాత్మని ఆత్మ అని భ్రాంతి పొందుతారు. అందువల్ల ఇది నైసర్గికం, స్వాభావికము, అవిచార సిద్ధం. కనుక అధ్యాస అనేది అవిచార స్వభావం కాబట్టి సరి అయిన ప్రమాణం ఉపయోగిస్తే అధ్యాసే ఉండదు. సరి అయిన ప్రమాణం అది తర్వాత చెప్తాను. అది ఉపయోగిస్తే అధ్యాస ఉండదు. మరియు స్వతసిద్ధము కాదు ఇది. ఒకవేళ సత్వసిద్ధమైంది అనుకోండి, స్వతసిద్ధమైతే ఆత్మలాగే సత్యమై నివృత్తి కాకుండా పోతుంది. ఆత్మ అయితే స్వతసిద్ధం, భూత వస్తువు, ముందే ఉన్న వస్తువు, స్వతసిద్ధము అని పదాలు వాడతారు. ఆత్మ స్వతసిద్ధం, ఇది స్వతసిద్ధం కాదు. స్వతసిద్ధం అనుకోండి, ఆత్మలో ఇదే నిత్యమైపోతుంది. అధ్యాస అందులో నివృత్తి చెందదు. అందుచేతనే ఇది కేవలము అవిచారమాత్ర సిద్ధం. అటువంటి ఆయా అధ్యాస మిథ్యాప్రత్యయ రూపము. ప్రారంభంలో లోక వ్యవహారము మిథ్యాజ్ఞాన నిమిత్తము అన్నాడు. ప్రారంభంలో మిథ్యాజ్ఞాన నిమిత్త, శంకరాచార్యులు మిథ్యాప్రత్యయ రూప, మిథ్యాజ్ఞాన నిమిత్త ఇవన్నీ వాడుతూ ఉంటారు. మిథ్యాజ్ఞాన నిమిత్తం ప్రారంభంలో అలా వాడారు. లోక వ్యవహారం మిథ్యాజ్ఞాన నిమిత్తం అని వ్యవహారానికి ఏ మిథ్యాజ్ఞాన నిమిత్తం అని అక్కడ చెప్పారో మొదట్లో అవిద్యాజ్ఞాన నిమిత్త సత్యానృతే మిథునీకృత్య అహమిదం మమేదం ఇది నైసర్గికోయం లోక వ్యవహారం చూపించారు. అటువంటి ఈ మిథ్యాజ్ఞానము అధ్యాసయే కానీ మరొకటి కాదు. మిథ్యాజ్ఞానం అంటే తప్పు తెలివి, అధ్యాసయే కానీ మరొకటి కాదు అని గుర్తు చేయడం కోసం ఇక్కడ మిథ్యాప్రత్యయ రూప అని ఇక్కడ చెప్తున్నారు. మిథ్యాప్రత్యయ రూప ఏమంటే మిథ్యాజ్ఞానం అక్కడ అన్నారు, మిథ్యాప్రత్యయ రూప. అసలు మిథ్యాప్రత్యయ అంటే ఏంటి? మిథ్యాప్రత్యయ అంటే అతస్మిన్ తత్ప్రత్యయ. మిథ్యాప్రత్యయ అంటే అతస్మిన్ తత్ప్రత్యయ అంటే అది కాని దాన్ని అది అని తెలుసుకునే తెలివి రూపకంగా ఉంటుంది. అది కాని దాన్ని అది అని తెలుసుకునే తెలివి రూపకంగా ఉంటుంది. అది మిథ్యాప్రత్యయ రూప. మిథ్యాప్రత్యయ రూప అంటే ఏంటి? అధ్యాస అర్ధాధ్యాస కాదురా, అది జ్ఞానాధ్యాస అని చెప్పినట్టు. మిథ్యాప్రత్యయ రూప. ఎందుకంటే అన్నిసార్లు కొడుతున్నారు సజ్జన స్వామి వారు, అర్ధాధ్యాస తప్పు. ఇక్కడికో మిథ్యాప్రత్యయ రూప, అర్ధాధ్యాస కదా జ్ఞానాధ్యాస. అర్థం అంటే ఏంటి? వస్తువు భ్రాంతి కాలంలో ముచ్చిప్పు చెప్ప మొదలైన వాటిలో వెండి మొదలైన తారు కాలేదు. ఇది అర్థం అంటే ఏంటి? వస్తువు అనేది ఒకటి ఉంటే అది భ్రాంతికాల్లో ముచ్చిప్పు చెప్ప మొదలైన వాటిలో వెండి మొదలైన తయారు కాలేదు కదా. అధ్యాస విచార ఉపసంహార భాష్యం. అధ్యాస విచార ఉపసంహార భాష్యం. ముందుగా ప్రశ్న, అసలు ఈ అధ్యాస విచార ఉపసంహార భాష్యం. ముందుగా ప్రశ్న, అసలు ఈ అధ్యాస ఎప్పుడు ప్రారంభమైందండి? అధ్యాసకి ప్రమాణం లేదు, అనుభవమే ప్రమాణం అన్నారు. బాగుంది. అసలు ఎప్పుడు ప్రారంభమైంది? దానికి జవాబు ఏంటంటే, ప్రతి విషయాన్ని ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఇది ఎప్పుడు ప్రారంభమైంది అని ప్రశ్నించడం అనుచితం లోకంలో. ఒకనికి తేలు కుట్టింది, ఆ బాధ అనుభవించేవాడు ఆ తేలు ఎక్కడికి వెళ్ళింది అంటాడా? ఇప్పుడు తేలు కుట్టింది, అడిగి తేలు కుట్టింది ఏడవకుండా వాడు ఆ బాధ అనుభవిస్తున్నాడు. అనుభవించేవాడు ఈ తేలు ఎక్కడికి వెళ్ళింది, అది ఎర్రదా నల్లదా? ఇప్పుడు వార్తికాలు కూడా చూడమ్మా, మేయార్ధనభి
ఇప్పుడు వార్తికకాలు కూడా చూడమ్మా. మేయార్ధనభి సంబంధాత్ నయథావో. ఇప్పుడు వార్తికకాలు కూడా చూడమ్మా. మేయార్ధనభి సంబంధాత్ నయథావస్తు ధీరియం. ఇప్పుడు వార్తికకాలు కూడా చూడమ్మా. మేయార్ధనభి సంబంధాత్ నయథావస్తు ధీరియం. జ్ఞాతత్వా తథా భావోపి ప్రాత్యక్షాత్ న ఇష్యతే స్మృతి. బృహదాన్య వార్తిక 1:4/278. ఇప్పుడు వార్తికకాలు కూడా చూడమ్మా. మేయార్ధనభి సంబంధాత్ నయథావస్తు ధీరియం. జ్ఞాతత్వా తథా భావోపి ప్రాత్యక్షాత్ న ఇష్యతే స్మృతి. ఇక్కడ చూసిన వస్తువు గుర్తుకు వస్తే స్మృతి. అది స్మృతి కాదు, ప్రతిభిజ్ఞ కాదు. ఏది? మిథ్యాజ్ఞానం. తప్పు తెలివి స్మృతి కాదు, ప్రతిభిజ్ఞ కాదు. ఇక్కడ చూసిన వస్తువు గుర్తుకు వస్తే స్మృతి. అది స్మృతి కాదు, ప్రతిభిజ్ఞ కాదు. ఇక్కడ చూసిన వస్తువు గుర్తుకు వస్తే స్మృతి. అది స్మృతి కాదు, ప్రతిభిజ్ఞ కాదు. ఏది? మిథ్యాజ్ఞానం. తప్పు తెలివి స్మృతి కాదు, ప్రతిభిజ్ఞ కాదు. అంత బాగా చెప్పాడు. అర్థనా? మరి ఎందుకు వచ్చింది మరి మిథ్యాజ్ఞానం, తప్పు తెలివి? అనాది అనంత అవిచార సిద్ధం. అదే అందుకనే లోకంలో జరిగే పదాల్ని ఆత్మజ్ఞాన విషయంలో ఉపయోగించుకొని కన్ఫ్యూజన్ చేసి దానికి మూలాలు వెతికి కారణా విద్య మూలా విద్య అని పెట్టుకుని కలగాపులం. ఇక్కడ చూసిన వస్తువు గుర్తుకు వస్తే స్మృతి. అది స్మృతి కాదు, ప్రతిభిజ్ఞ కాదు. ఇక్కడ చూసిన వస్తువు గుర్తుకు వస్తే స్మృతి. ఇక్కడ చూసిన వస్తువు గుర్తుకు వస్తే స్మృతి. అది స్మృతి కాదు, ప్రతిభిజ్ఞ కాదు. ఏది? మిథ్యాజ్ఞానం. తప్పు తెలివి స్మృతి కాదు, ప్రతిభిజ్ఞ కాదు. అంత బాగా చెప్పాడు. అర్థనా? మరి ఎందుకు వచ్చింది మరి మిథ్యాజ్ఞానం, తప్పు తెలివి? అనాది అనంత అవిచార సిద్ధం. అదే అందుకనే లోకంలో జరిగే పదాల్ని ఆత్మజ్ఞాన విషయంలో ఉపయోగించుకొని కన్ఫ్యూజన్. ఇక్కడ చూసిన వస్తువు గుర్తుకు వస్తే స్మృతి. అది స్మృతి కాదు, ప్రతిభిజ్ఞ కాదు. ఏది? మిథ్యాజ్ఞానం. ఇక్కడ చూసిన వస్తువు గుర్తుకు వస్తే స్మృతి. అది స్మృతి కాదు, ప్రతిభిజ్ఞ కాదు. ఏది? మిథ్యాజ్ఞానం. తప్పు తెలివి స్మృతి కాదు, ప్రతిభిజ్ఞ కాదు. అంత బాగా చెప్పాడు. అర్థనా? మరి ఎందుకు వచ్చింది మరి మిథ్యాజ్ఞానం, తప్పు తెలివి? అనాది అనంత అవిచార సిద్ధం. అదే అందుకనే లోకంలో జరిగే పదాల్ని ఆత్మజ్ఞాన విషయంలో ఉపయోగించుకొని కన్ఫ్యూజన్ చేసి దానికి మూలాలు వెతికి కారణా విద్య మూలా విద్య అని పెట్టుకుని కలగాపులం చేసుకున్నారు. అంత అవసరం లేదు. ఇది దృష్టాంతాలుగా వాడుకుంటాం. స్వరూపజ్ఞానం వచ్చేసరికి ఆ పదాలు దానిలాగా దృష్టాంతాన్ని దాష్టాంతకం చేసేకూడదు. ఇక్కడికి వచ్చేసరికి విషయం మారింది. ఇది అనుభవ సిద్ధం కాబట్టి దానికి అంత పీకులాట అక్కర్లేదు. ఉచ్చిప్పు చెప్పు యందు వెండి ప్రమాణ సిద్ధం. ఆత్మానాత్మని యొక్క అధ్యాస అనుభవ సిద్ధం. ఇంతకంటే ఏముంటుంది కదా? కనుక ఈ రకంగా చెప్పండి. అధ్యాస అనాది అనంతం. ఏమండి? ఇక్కడ చూసిన వస్తువు గుర్తుకు వస్తే స్మృతి. అది స్మృతి కాదు, ప్రతిభిజ్ఞ కాదు. ఏది? మిథ్యాజ్ఞానం. తప్పు తెలివి స్మృతి కాదు, ప్రతిభిజ్ఞ కాదు. ఇక్కడ చూసిన వస్తువు గుర్తుకు వస్తే స్మృతి. అది స్మృతి కాదు, ప్రతిభిజ్ఞ కాదు. ఏది? మిథ్యాజ్ఞానం. తప్పు తెలివి స్మృతి కాదు, ప్రతిభిజ్ఞ కాదు.
అంత బాగా చెప్పాడు. అంతేనా? ఎక్కడో చూసిన వస్తువు గుర్తుకు వస్తే స్మృతి, ఎక్కడో చూసిన వస్తువు గుర్తుకు వస్తే స్మృతి. అది స్మృతి కాదు, ప్రతిభిజ్ఞ కాదు. ఎక్కడో చూసిన వస్తువు గుర్తుకు వస్తే స్మృతి, అది స్మృతి కాదు, ప్రతిభిజ్ఞ కాదు. ఎక్కడో చూసిన వస్తువు గుర్తుకు వస్తే ఇక్కడేంటి వార్తికారులు అజ్ఞానం చ తదుత్తం చహి ఆత్మైవ అజ్ఞాత తత్వకః తత్తత్వబోధా తద్బాధః సర్పరజ్వాది బాధవత్. ఇక్కడేంటి వార్తికారులు అజ్ఞానం చ తదుత్తం చహి ఆత్మైవ అజ్ఞాత తత్వకః తత్తత్వబోధా తద్గా. ఇక్కడేంటి వార్తికారులు అజ్ఞానం చ తదుత్తం చహి ఆత్మైవ అజ్ఞాత తత్వకః తత్తత్వబోధా తద్బాధః సర్పరజ్వాది బాధవత్. బాధవత్ అజ్ఞానము మరియు దాని చేత కలిగిన సంసారము, అజ్ఞానము దాని చేత కలిగిన. ఇక్కడేంటి వార్తికారులు అజ్ఞానం చ తదుత్తం చహి ఆత్మైవ అజ్ఞాత తత్వకః తత్తత్వబోధా తద్బాధః సర్పరజ్వాది బాధవత్. ఇక్కడేంటి వార్తికారులు అజ్ఞానం చ తదుత్తం చహి ఆత్మైవ అజ్ఞాత తత్వకః తత్తత్వబోధా తద్బాధః సర్పరజ్వాది బాధవత్. బాధవత్ అజ్ఞానము మరియు దాని చేత కలిగిన సంసారము, అజ్ఞానము దాని చేత కలిగిన సంసారము తెలియబడుకున్న ఆత్మయే. ఎంత బాగా చెప్పాడు వార్తికారులు. అజ్ఞానం చ తదర్థం చహి ఆత్మైవ అజ్ఞాత తత్వకః. అజ్ఞానము మరియు దాని చేత కలిగినది సంసారం. అది అజ్ఞాతంగా ఉన్న అంటే తెలియబడకుండా ఉన్న రెండు ఆత్మీయే. ఎందుకు? అందుచేత దాని బాధ అంటే అది నశించడము. తెలియకున్న ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మ జ్ఞానము చేతనే రజ్జువు యందు తోచే సర్పము రజ్జు జ్ఞానం చే బాధితం ఎలా అవుతుందో అలాగా అన్నాడు. తత్తత్వబోధా తద్బాధః సర్పరజ్వాది బాధవత్. అజ్ఞానము మరియు దాని చేత కలిగినది సంసారం అండి. ఈ రెండు కూడా తెలియబడుకున్న ఆత్మీయాలు కనిపిస్తుంది. తాను అనే ఇక్కడ తింటే విషయం, తాను కాని నేను ఎప్పుడు తోస్తుంది? మెలకువలోని కళలోని. గాఢ నిద్రలో ఎందుకు ఉండదు? నేను లేని కేవలం తాను అనేది కాకుండా నేను ఉంటే ఇక్కడేంటి వార్తికారులు అజ్ఞానం చ తదుత్తం చహి. ఇక్కడేంటి వార్తికారులు అజ్ఞానం చ తదుత్తం చహి ఆత్మైవ అజ్ఞాత తత్వకః తత్తత్వబోధా తద్బాధః సర్పరజ్వాది బాధవత్. బాధవత్ అజ్ఞానం. ఇక్కడేంటి వార్తికారులు అజ్ఞానం చ తదుత్తం చహి ఆత్మైవ అజ్ఞాత తత్వకః తత్తత్వబోధా తద్బాధః సర్పరజ్వాది బాధవత్. బాధవత్ అజ్ఞానము మరియు దాని చేత కలిగిన సంసారం. ఇక్కడేంటి వార్తికారులు అజ్ఞానం చ తదుత్తం చహి ఇక్కడేంటి వార్తికారులు అజ్ఞానం చ తదుత్తం చహి ఆత్మైవ. ఇక్కడేంటి వార్తికారులు అజ్ఞానం చ తదుత్తం చహి ఆత్మైవ అజ్ఞాత తత్వకః తత్తత్వబోధా తద్బాధః సర్పరజ్వాది బాధవత్. బాధవత్ అజ్ఞానము మరియు దాని చేత కలిగిన సంసారము, అజ్ఞానము దాని చేత కలిగిన సంసారము
తెలియబడుకున్న ఆత్మయే. ఎంత బాగా చెప్పాడు వార్తికారులు. అజ్ఞానం చ తదర్థం చ హి ఆత్మైవ అజ్ఞాతతత్వకః. అజ్ఞానము మరియు దాని చేత కలిగినది సంసారం. అది అజ్ఞాతంగా ఉన్న అంటే తెలియబడకుండా ఉన్న రెండు ఆత్మీయే. ఎందుకు? అందుచేత దాని బాధ అంటే అది నశించడము. తెలియకున్న ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మ జ్ఞానము చేతనే రజ్జువు యందు తోచే సర్పము రజ్జు జ్ఞానము చే బాధితం ఎలా అవుతుందో అలాగా అన్నాడు. తత్తత్వబోధ తద్బాధ సర్పరజ్వాది బాధవత్. ఇక్కడేంటి వార్తికారులు? అజ్ఞానం చ తదుత్థం చ హి ఆత్మైవ అజ్ఞాత తత్వకః. ఇక్కడేంటి వార్తికారులు? అజ్ఞానం చ తదుత్థం చ హి ఆత్మైవ అజ్ఞాత. ఇక్కడేంటి వార్తికారులు? అజ్ఞానం. అజ్ఞానం చ తదుత్థం చ హి ఆత్మైవ అజ్ఞాత తత్వకః. ఇక్కడేంటి వార్తికారులు? అజ్ఞానం చ తదుత్థం చ హి ఆత్మైవ అజ్ఞాత తత్వకః. తత్తత్వబోధ తద్బాధ సర్పరజ్వాది బాధవత్. బాధవత్ అజ్ఞానము మరియు దాని చేత కలిగిన సంసారము. అజ్ఞానము దాని చేత కలిగిన సంసారము తెలియబడుకున్న ఆత్మయే. ఎంత బాగా చెప్పాడు వార్తికారులు. అజ్ఞానం చ తదర్థం చ హి ఆత్మైవ అజ్ఞాతతత్వకః. అజ్ఞానము మరియు దాని చేత కలిగినది సంసారం. అది అజ్ఞాతంగా ఉన్న అంటే తెలియబడకుండా ఉన్న రెండు ఆత్మీయే. ఎందుకు? అందుచేత దాని బాధ అంటే అది నశించడము. తెలియకున్న ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మ జ్ఞానము చేతనే రజ్జువు యందు తోచే సర్పము రజ్జు జ్ఞానము చే బాధితం ఎలా అవుతుందో అలాగా అన్నాడు. తత్తత్వబోధ తద్బాధ సర్పరజ్వాది బాధవత్. అజ్ఞానము మరియు దాని చేత కలిగినది సంసారం అండి. ఈ రెండు కూడా తెలియబడుకున్న ఆత్మీయాలు కనిపిస్తుంది. తాను అనే ఇక్కడ ఇంతే విషయం. ఇక్కడేంటి వార్తికారులు? అజ్ఞానం చ తదుత్థం చ హి ఆత్మైవ అజ్ఞాత. ఇక్కడేంటి వార్తికారులు? అజ్ఞానం చ తదుత్థం చ హి ఆత్మైవ అజ్ఞాత తత్వ. ఇక్కడేంటి వార్తికారులు? అజ్ఞానం చ తదుత్థం చ హి ఆత్మైవ అజ్ఞాత తత్వకః. తత్తత్వబోధ తద్బాధ సర్పరజ్వాది బాధవత్. బాధవత్ అజ్ఞానము మరియు దాని చేత కలిగిన సంసారము. అజ్ఞానము దాని చేత కలిగిన సంసారము తెలియబడుకున్న ఆత్మయే. ఎంత బాగా చెప్పాడు వార్తికారులు. అజ్ఞానం చ తదర్థం చ హి ఆత్మైవ అజ్ఞాతతత్వకః. అజ్ఞానము మరియు దాని చేత కలిగినది సంసారం. అది అజ్ఞాత. ఇక్కడేంటి వార్తికారులు? అజ్ఞానం చ తదుత్థం చ హి ఆత్మైవ అజ్ఞాత తత్వకః. తత్తత్వబోధ తద్బాధ సర్పరజ్వాది బాధవత్. బాధవత్ అజ్ఞానము మరియు దాని చేత కలిగిన సంసారము. అజ్ఞానము దాని చేత కలిగిన సంసారము తెలియబడుకున్న ఆత్మయే. ఎంత బాగా చెప్పాడు వార్తికారులు. అజ్ఞానం చ తదర్థం చ హి ఆత్మైవ అజ్ఞాతతత్వకః. అజ్ఞానము మరియు దాని చేత కలిగినది సంసారం.
అది అజ్ఞాతంగా ఉన్న అంటే తెలియబడకుండా ఉన్న రెండు ఆత్మీయే. ఎందుకు? అందుచేత దాని బాధ అంటే అది నశించడము తెలియకున్న ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మ జ్ఞానము చేతనే రజ్జువు యందు తోచే సర్పము రజ్జు జ్ఞానము చే బాధితం ఎలా అవుతుందో అలాగా అన్నాడు. తత్తత్వబోధ తద్బాధ సర్పరజ్వాది బాధవత్. అజ్ఞానము మరియు దాని చేత కలిగినది సంసారం అండి. ఈ రెండు కూడా తెలియబడుకున్న ఆత్మీయాలు కనిపిస్తుంది. తాను అనే ఇక్కడ ఇంతే విషయం. తాను కాని నేను ఎప్పుడు తోస్తుంది? మెలకువలోని కళలోని. గాఢ నిద్రలో ఎందుకు ఉండదు? నేను లేని కేవలం తాను అనేది కాకుండా నేను ఉంటే అక్కడ ప్రమాతృ ప్రమాణ ప్రమేయ త్రయం వచ్చేది లేదు. నేను లేదు కాబట్టి తానుగా ఉన్నది. తాను ఉన్నప్పుడు తాను యందు నేను తోచినప్పుడు ఏదైతే ఉందో అది తాను యొక్క ఉనికియే నేను, స్వతహా దానికి ఉనికి లేదు. అందులో అజ్ఞానము మరియు దాని చేత కలిగే సంసారము తెలియబడకుండా ఉన్న తాని ఆత్మయే. అందుచేత దాని బాధ అంటే తొలగిపోవడం. ఇంకా ఇక్కడేంటి వార్తికారులు? అజ్ఞానం చ తదుత్తం చహి ఆత్మైవ అజ్ఞాత తత్వకః తత్తత్వబోధా తద్బాధ సర్పరజ్వాది బాధవత్. బాధవత్ అజ్ఞానము మరియు దాని చేత కలిగిన సంసారము అజ్ఞానముగా ఇక్కడేంటి వార్తికారులు? అజ్ఞానం చ తదుత్తం చహి ఆత్మైవ అజ్ఞాత తత్వకః తత్తత్వబోధాగా ఇక్కడేంటి వార్తికారులు? అజ్ఞానం చ తదుత్తం చహి ఆత్మైవ అజ్ఞాత తత్వకః తత్తత్వబోధా తద్బాధ సర్పరజ్వాది బాధవత్. బాధవత్ అజ్ఞానము మరియు దాని చేత కలిగిన సంసారము అజ్ఞానము దాని చేత కలిగిన సంసారము తెలియబడుకున్న ఆత్మయే. ఎంత బాగా చెప్పాడు వార్తికారులు. ఇంకా ఇక్కడేంటి వార్తికారులు? అజ్ఞానం చ తదుత్తం చహి ఆత్మైవ అజ్ఞాత ఇక్కడేంటి వార్తికారులు? అజ్ఞానం ఇక్కడేంటి వార్తికారులు? అజ్ఞానం చ తదుత్తం